హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేమైతే మా ఇంట్లో వినాయకుడిని ఎలా పెట్టుకున్నామో ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే మేమైతే వినాయకుడిని తీసుకురావడానికి అయితే వెళ్ళాము. మా పక్క విలేజ్లో అమ్ముతారండి. చాలా కష్టమని నేను ఎందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళు 2 days ముందు నుంచే మమ్మీ గణేష్ను కొనుకొచ్చుకుందాం మమ్మీ కొనుకొచ్చుకుందాం అంటున్నారని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకెళ్ళాను వెంట. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్నోడైతే పెద్ద వినాయకుడు కావాలని అసలు చాలా అల్లరి చేశాడు, ఏడ్చేశాడు కూడా. అని కన్విన్స్ చేయలేక మేమైతే చాలా కష్టపడ్డాం. పెద్ద వినాయకుడిని తీసుకునే వాళ్ళం కానీ మేము ఎప్పుడు కానీ అంత పెద్ద వినాయకుడిని పెట్టలేదు 4 years నుంచి. కానీ సడన్గా పెద్ద వినాయకుడు అంటే అట్లా పెట్టకూడదని అన్నది అత్తమ్మ. అందుకోసమని చిన్న వినాయకుడిని అయితే తీసుకున్నాము. కానీ అస్సలు వినలేదు. హన్షిత్ అయితే చాలా ఏడ్చాడు. మా చిన్నోడు చూశారు కదా, అది పట్టుకున్న వినాయకుడు కావాలంట, అది కొనమని ఫుల్ అల్లరి చేశాడు. కానీ ఏదో విధంగా వద్దని చెప్పి కన్విన్స్ చేసాం. వాడిని అయితే చాలా ఏడ్చేశాడు. కానీ ఫైనల్గా అయితే ఒక వినాయకులని చూసిన తర్వాత ఒక వినాయకుని అయితే సెలెక్ట్ చేసాము. ఇదేనండి మా బుల్లి బొజ్జే గణపయ్య. మా ఇంటికి వచ్చే గణపయ్య మా శ్రీహాన్ చేతుల మీదుగా తీసుకొచ్చి కారులో అయితే పెట్టాడు. వాడుకున్నంత హ్యాపీ అయితే ఎవరికి లేదు. నిజంగా ఒక 4-5 days నుంచి ఇంకెప్పుడు పెట్టుకుంటాం మమ్మీ గణపతిని అని అడుగుతున్నాడు. అందుకే వాడిని కూడా కొనేటప్పుడు తను కూడా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడని తనని కూడా తీసుకొచ్చాను. వినాయకుడితో పాటు వినాయకుని దగ్గర పెట్టాల్సిన కొన్ని పూజా సామాగ్రి, లడ్డు అన్నీ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత తనే పట్టుకున్నాడు. శ్రీహాన్ అయితే నేనే పట్టుకుంటాను మమ్మీ అని చెప్పి తనే పట్టుకొని తీసుకొచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న టేబుల్ అయితే వినాయకుడిని పెట్టుకోవాలి కదా, ఒక చిన్న టేబుల్ ఉంటే టేబుల్ అయితే తీసుకొని దానికి అలంకరణ చేసి అలా అరటాకు వేసి అరటాకులో కొన్ని బియ్యం పూస అయితే 5 గుప్పెళ్ళ బియ్యం పూస అయితే పెట్టి ఆ బియ్యం పైన వినాయకుడిని అయితే పెట్టుకున్నాము. శ్రీహాన్ లేడండి, బయటికి వెళ్ళాడు. అందుకోసమని హన్షిత్తో అయితే పెట్టించాను ఈసారి. అలా నాన్న హన్షిత్ అయితే ఇద్దరు కలిసి అలా వినాయకుడిని అయితే పెట్టారు. పెట్టిన తర్వాత చక్కగా మొక్కుకున్నాడు హన్షిత్ అయితే. తర్వాత పూలమాల వేస్తావా నాన్న అంటే వేస్తానంటే తనతోటే వేయించాను. తను కూడా చక్కగా దండేసి మంచిగా జేజకి మొక్కుకున్నాడు. నెక్స్ట్ అత్తమ్మనైతే ఇలా మా ఇంట్లో ఉన్న ఇవన్నీ మన ఆయుధాలండి, అంటే మనం వ్యవసాయం చేస్తాం కదా, అవన్నీ కొడవలి, గుడ్డలి, లపిట ఇవైతే అలా పసుపు సున్నమును ఎర్ర జాజు అండి, ఆ రెండింటితో కలిపి మనం వెంకన్నడుగులు కూడా వేసుకుంటాం కదా, అదేవిధంగా మన ఇంట్లో ఉన్న వాటికైతే అలా పెట్టింది. చుట్టూ అలా రౌండ్గా పెట్టి అలా కంకణాలు అయితే కట్టింది. 3 కంకణాలు కట్టి దేవుని దగ్గర అయితే కంకణాలు కట్టి దేవుని దగ్గర పెట్టుకున్నాము. అంటే వాటికి కూడా వినాయకుని పెట్టే రోజు పూజ చేస్తారు.
నెక్స్ట్ తర్వాత ఇవి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఇవి వెంకన్న అడుగులు అండి. మేమైతే ప్రతి వినాయకుడిని పెట్టినప్పుడైతే ఇవైతే వేసుకుంటాము. అట్లా జాజుతోటి రౌండ్గా మధ్యలో వేసి దాని తర్వాత సున్నంతో అలా రౌండ్గా వేస్తాము. వెంకన్న అడుగులు అంట. అంటే మా ముందు ఇంటి ముందటి నుంచి దేవుడు ఉన్న వరకు అయితే ఇలా వేస్తాము. వెంకన్న అడుగులు అంటారు వీటిని. ఇవి ఎందుకు వేస్తారంటే దేవుడు, గణపతి దేవుడు మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు మన ఇంట్లోకి వస్తాడని ఆ అడుగులు అయితే వేసి పెడతారు ఇంటి ముందు నుండి దేవుని రూమ్ వరకు. మేము కూడా అలాగే వేసి పెట్టాము. నెక్స్ట్ వెంకన్న అడుగులు వేసిన తర్వాత ఇట్లా దేవుని దగ్గర అయితే మన దేవుని దగ్గర పత్రాలు అయితే పెట్టాము. మాకు దొరికిన పత్రాలన్నీ అయితే దేవుని దగ్గర పెట్టి ఒక చిన్న లడ్డు తీసుకొచ్చి పెట్టుకున్నాము. అన్నీ అయితే అలా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అట్లా పూజకు కావాల్సిన అన్నీ అండ్ ప్రసాదాలు, మా శ్రీహాన్ బుక్స్ అలా అన్నీ అయితే సిద్ధం చేసుకొని పూజకైతే కూర్చున్నాము మేమందరం. అలా ముందుగా అయితే దేవుని దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకొని మేమైతే పూజ స్టార్ట్ చేసుకున్నాము. మేమైతే ఇంట్లో వినాయకుడిని అయితే ఈసారి అయితే 4th టైం అండి. మా శ్రీహాన్ పుట్టినప్పటి నుంచి మేము ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటున్నాము. ఇంట్లో అయితే ఒక్కరోజు మాత్రమే వినాయకుడిని పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ మా గల్లీలో పెద్ద వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ వెళ్ళి పెట్టేసి వస్తాము. ఓన్లీ 1 డేనే ఉంచుకుంటాము. ఎప్పుడు 4 days 5 days అట్లా ఎప్పుడు ఉంచుకోలేదు. కానీ చూడాలి, నెక్స్ట్ ఏమైనా కుదిరితే 5 days లేదా 9 days ఇంట్లోనే పెట్టుకునే విధంగా పెట్టుకోవాలి. అలా చక్కగా శ్రీహాన్ అండ్ హన్షిత్ అయితే కంకణాలు కట్టించుకొని అసలు పూజ కంప్లీట్ అయ్యే వరకు అయితే వాళ్ళైతే కొంచెం అల్లరి చేయకుండానైతే సైలెంట్గానే ఉన్నారు ఇద్దరు. అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము.
డే మార్నింగ్ అయితే అలా మా వినాయకుడిని 5 టైమ్స్ అలా కదిలిచ్చి మా గల్లీలో ఉన్న పెద్ద వినాయకుని దగ్గర అయితే పెట్టొచ్చాము. జై బోలో గణేష్ మహారాజ్ కి जय बोला गणेश महाराज को जय। जय बोलो गणेश महाराज की जय। मक्को जय जय मक्को महाराज पटकोंడి जय बोलो गणेश महाराज की जय। మెల్లె 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 దీపం దీపం పండు వచ్చిందా కింద పండు ఉన్నది కింద పండు ఉన్నది పొందది ఇప్పుడు కవర్ ఇచ్చి అత్తమ్మ పండు కూడా పెట్టండి అరటండి అద్ద గణపతి బప్ప తమ్ముడు తమ్ముడు అటు చూడు మామిని చూడు మామిని చూడు గణపతి బప్ప గణపతి బప్ప ఈ మధ్యలో నిలబడతా గిటెట్రా 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 వీళ్ళిద్దరు చేత పట్టుకుని పోతారు పోనీ అమ్మ మంగళారం తెస్తా ఈ విధంగా అయితే మా ఇంట్లో పెట్టుకున్న బొజ్జ గణపయ్యని అయితే తీసుకొచ్చి మా గల్లీలో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేశాము. పెద్ద వినాయకుని దగ్గర పెట్టాము. ఈ 9 డేస్ అక్కడే పూజలు చేసిన తర్వాత 9 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వినాయకుని కూడా నిమజ్జనం చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి వీలు లేని వాళ్ళందరూ ఇలా చిన్న వినాయకులను తీసుకొచ్చి పెద్ద వినాయకుని దగ్గర 9 రోజులు పూజలు చేసిన తర్వాత అలా అన్ని వినాయకులు కలిసి నిమజ్జనం చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. जय बोलो गणेश महाराज की जय।